రెడ్ స్టాక్ అప్డేట్ చూద్దాం. అంతర్జాతీయ పరిణామాల కారణంగా కొద్ది రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్స్ ప్రస్తుతం లాభాల బాట పట్టాయి. ఉదయం ట్రేడింగ్ సమయం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 74,681 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 23,197 వద్ద కొనసాగుతోంది. ఇండిగో, ఐటీసీ, జియోఫిన్, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, బిఈఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. విషయాలు మనతో మాట్లాడడానికి ప్రభు గారు సిద్ధంగా ఉన్నారు, స్టాక్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు, గత 16-17 రోజుల నుంచి యుద్ధం నేపథ్యంలో అటు ఇటుగా దాదాపుగా ఎక్కువ స్థాయిలో మనం నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు అనేది చూసాం. కాస్త ఈ రోజు స్టార్టింగ్ లోనే లాభాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయనే బ్రేకింగ్ అయితే మనం చూస్తున్నాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇదేమైనా ఈవినింగ్ వరకు కొనసాగే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? జనరల్ గా ఇది బాగా పడింది కాబట్టి కొంతమంది బై చేసుకుందాం, లేకపోతే షార్ట్స్ అనేది ఎక్కువ. ఇప్పుడు ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం షార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ షార్ట్స్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఆ షార్ట్స్ కవర్ చేసుకుంటారు. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది. సో ఎక్స్పైరీ ఉంది కాబట్టి 1 day బిఫోర్ ఇది చేసుకుంటారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వలేదు, వార్ ఆగలేదు, ఇంటెన్సిఫై అవుతుంది. దెన్ హౌ వీ కెన్ టేక్ ఇట్ పాజిటివ్? ప్రెసెంట్ తీసుకోలేం. ఇట్ మే బి ద ట్రాప్. షార్ట్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. మళ్ళీ మార్కెట్ ఇప్పుడు మళ్ళీ నిఫ్టీ మైనస్కి వచ్చింది, -12 points. ఎప్పుడైనా సరే అక్కడ కరెక్ట్ గా ఉన్నప్పుడు, అది మారినప్పుడు, సిచ్యుయేషన్ మారినప్పుడు దెన్ వీ కెన్ టేక్ పాజిటివ్. తీసుకోలేము, ప్రెసెంట్ తీసుకోలేము. మనకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వాలండి. దట్స్ ద మెయిన్ కాజ్. క్రూడ్ పాస్ ఆన్ కావాలి. క్రూడ్ ఎంత 104కి వెళ్ళిపోయింది, 104.66, 120కి వెళ్ళి 92కి వచ్చి మళ్ళీ 104 ఉంది. సో చిన్న చిన్నగా పెరుగుతూనే ఉంది. అది క్రూడ్ పాస్ ఆన్ చేస్తే కొంచెం ఇది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంచెం పాజిటివ్. క్రూడ్ బాగా పెరగపోవడానికి కారణం ఏంటి, 120 దాకా వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఇరాన్ ఏం చెప్తోంది, ఓన్లీ ఫర్ ద ఎనిమీస్ వీ వోంట్ పాస్ ఆన్ ది క్రూడ్ ఆయిల్ అంటున్నారు. అంటే ఇజ్రాయిల్ వాళ్ళకి, యుఎస్ కి, బట్ మిగతా కంట్రీస్ కన్నీ మేము పాస్ ఆన్ చేస్తా ఉన్నారు. మనవి కూడా ఎల్పిజి షార్టేజ్ అన్నప్పుడు మన జయశంకర్ గారు దౌత్యవేషం చేసినప్పుడు 2 ships, నందాదేవి, శివాలిక్, ఆ షిప్స్ అని పాస్ ఆన్ చేశారు. సో మనకి ఎల్పిజికి కొంచెం పర్వాలేదు. లేకపోతే ఈ పాటికి ఇప్పటికే న్యూస్ ఉండేది, ఏది హోటల్స్ అన్ని మూసేస్తున్నారు, గ్యాస్ లేక ఇబ్బంది. అది మనకి న్యూస్ హైలైట్ అయ్యేది. సో అది సప్రెస్ అయిపోయింది. సో క్రూడ్ కూడా పాస్ ఆన్ కావాలి. అంటే దాదాపుగా 18 ships మన ఇండియన్ షిప్స్ అక్కడ హార్మోజ్ లో ఉన్నాయి. సో దట్ షుడ్ బి పాస్ ఆన్. అది పాస్ అవ్వాలి. అది మనకి ఇప్పుడు టెన్షన్. ఎందుకంటే క్రూడ్ కి ఎక్కువ మన స్టోరేజ్ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. మన 3 months దాకా మ్యాక్స్ టు మ్యాక్స్ ఉంటుంది. సో మనకి ఇంకా పర్వాలేదు. సో దగ్గర ఉన్న కొద్దీ మనకి టెన్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఎలాగో షిప్స్ ఎలాగో ఇదేని, ప్లస్ వాళ్ళు ఓన్లీ ఎనిమీస్ కి నాట్ అలౌడ్, క్రూడ్ మేము పంపించాం, మిగతా వాళ్ళందరికీ ఓకే అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు యుఎస్ ఏం చెప్తుంది, ట్రంప్ మొన్నటిదాకేమో రష్యా దగ్గర ఆయిల్ కొంటే మీకు టరీఫ్ వేస్తాం, అది వేస్తాం, గందరగోళం చేసింది. ఇప్పుడేమో మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోండి అని చెప్తున్నాడు ఆయన. ఎట్లా తీసుకోవాలి అసలు? అంటే ఈ సిచ్యువేషన్ చూడండి ఎలా మారిందో. సో టర్న్ అరౌండ్ ఎట్లా అయిందో. సో మనం ఇప్పుడు ఆయన డిస్కౌంట్లు ఇస్తాడా అనేది $1 million క్వశ్చన్. $30 to $35 million తక్కువ మనకి ఇస్తాడా ఆయన అనేది? ఎందుకంటే ఆయన మారతాడని అనుకోలేము. ఆయన ఎప్పటి నుంచో మనకి స్ట్రాంగ్ కాబట్టి స్వల్పకాలికమే అనుకోవచ్చా ప్రభు గారు? మార్పులు, లాభాలు, నష్టాలు ఇవన్నీ కూడా అప్పటి వరకు మాత్రమే, ఏది కూడా ఫిక్స్డ్ అనుకోవడానికి లేదు, ఏమనుకోవడానికి లేదు. ఇది ఓన్లీ ఇది ఉప్పెన జస్ట్ మామూలుగా అంటారు కదా, వేవ్స్ లాగా జస్ట్ వచ్చింది. కానీ కరెక్ట్ ఇది కాదు. సో అక్కడ మార్పులు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. అప్పుడు దాకా వెయిట్ చేయాలండి. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెష్ చేసే వాళ్ళు ఎవరైనా యావరేజ్ చేసుకుందాం అనుకున్నా ఆ భరోసా రావాలి. వచ్చినప్పుడే మనం వీ హ్యావ్ టు అగైన్ ఇన్వెస్ట్ ఆర్ ఫ్రెష్ ఎంట్రీ అన్న చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. వెల్కమ్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.